ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. ఇన్ ఎవ్రీ ప్లేస్ వేర్ ఐ కాజ్ మై నేమ్ టు బి రిమెంబర్డ్ ఐ విల్ కమ్ టు యూ అండ్ బ్లెస్ యూ. ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ 24. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు. ఈ రోజున నీవు ఆశీర్వాదాలు రావడం లేదు అని అనుకుంటున్నావేమో, నా జీవితం మారడం లేదు అని నువ్వు చింతిస్తున్నావేమో, ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు, ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు, కుటుంబపరమైన ఆశీర్వాదాలు నీవు చూడాలి అని ఆశపడుతున్నావు గాని అవి నీ జీవితంలో నెరవేరడం లేదేమో. కంగారు పడకు. దేవుడు నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాలను కుమ్మరించబోతున్నాడు. ఆయన దీవెనల చేత నిన్ను నింపబోతున్నాడు. అనేక మంది ఈ లోక జనులు దేవుని యొక్క దీవెనల కోసం ఎక్కడికెక్కడికో ప్రయాణమై వెళ్తుంటారు. 2-3 రోజులంత దూరం ఉన్నా సరే ఆ స్థలానికి వెళ్తే, ఆ ప్రాంతానికి వెళ్తే నేను దీవింపబడతాను, నేను ఆశీర్వదింపబడతాను, నా పరిస్థితులు మారుతాయని అనుకొని చాలా ధనము వృధాగా ఖర్చు పెట్టి కొనసాగుతుంటారు. దేవుని దగ్గరకు మేము వెళ్ళాలి, అక్కడే ఆయన ఉంటాడు అని భ్రమపడిపోతుంటారు. కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఈ రోజు సెలవిస్తుంది, నీవు దేవుని దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడే నీ దగ్గరకు వస్తాడు. ఆయనే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. నీ జీవితాన్ని కడతాడు. నిన్ను అన్ని విషయాల్లో దీవిస్తాడు. ఈ మధ్య కాలంలో చాలా సర్వీసులు మనము ఉన్నటువంటి ప్రాంతానికే, మనం ఎక్కడికి వెళ్లకుండానే మన దగ్గరికి వచ్చి పనిచేసి వెళ్తూ ఉంటారు. హోమ్ ట్యూషన్స్ కావచ్చు, స్విగ్గీలు, జొమాటోలు కావచ్చు, హెయిర్ కట్స్ కావచ్చు, ఇంకా ఇలాంటివి అనేక రకాలైనవి కావచ్చు. మనం వెళ్లాల్సిన పనేం లేదు, వారే మన దగ్గరకు వస్తారు. అయితే అవి మన దగ్గరికి రావాలి అంటే మనం చేయాల్సిన పని ఉంది. నాకు బర్గర్ కావాలి అనగానే వస్తుందా? నాకు నూడిల్స్ కావాలి అనగానే నోటితో చెప్పగానే వస్తాయా? లేదు కదండి. దానికంటూ ఒక యాప్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది. దానిలో రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్రస్ పెడితే, డబ్బు కడితే అవి ఇంటి వద్దకు వస్తాయి. కొంతమందికి ఆర్డర్ చేసింది కాకుండా ఇంకొకటి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మొబైల్ ఆర్డర్ పెడితే రాయి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. అంటే ఖచ్చితంగా అన్ని సార్లు అనుకున్నదే వస్తుంది అని రూల్ లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీ స్థలమునకే వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. మరి ఆయన ఎలా వస్తాడు? ఏం చేస్తే యేసయ్య ఆశీర్వదిస్తాడు? ఏమైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలా? ఏదైనా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలా? దేనిలోనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? ఏం చేయడం ద్వారా నేను ఆ రక్షకుని ఆశీర్వాదాలను పొందగలను అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు దానికి సమాధానం ఇస్తున్నాడు. నీవు నా నామమును జ్ఞాపకం చేసుకుంటే నేను వస్తాను అని. నీ హృదయము అనే ఆ యాప్ లో నన్ను పెట్టగలిగితే నేను వస్తాను అని. ఆయన కోసం నీ హృదయములో బలిపీఠం కట్టగలిగితే ఆయన నీవున్న ప్రతి స్థలమునకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి నీ హృదయములో యేసయ్య ఉన్నాడా? ఆయన నామము అనే బలిపీఠము నీవు కట్టగలిగావా? లేదా నోరు తెరచి పెదవులతో ప్రార్థన చేసి, ప్రభువా నాకు సహాయము చెయ్యని అని అంటున్నావా? ఒక్కసారి పరీక్షించుకో. సహోదరి సహోదరులారా, మీరు ఎంత ప్రతికూలమైన స్థలములో ఉన్నా, నివసిస్తున్నా భయపడకండి. నా చుట్టూ అందరూ శత్రువులేనండి, అందరూ విరోధులేనండి, నన్ను ఎదగనివ్వరండి, నా మీద పగబట్టారు, నన్ను అసహించుకుంటున్నారు, లేదా నాది ఒక కరువు ప్రాంతం, ఇక్కడ ఏమీ దొరకదు, ఎవ్వరు ఏం చేసినా నష్టపోతారు, ఇది కలిసిరాని స్థలం, ఈ స్థలంలో ఉన్నవారు అన్నీ కోల్పోయారు, ఇక్కడ కూడా దేవుడు నన్ను ఆశీర్వదించగలడా? ఈ ప్రాంతానికి కూడా దేవుడు వస్తాడా? నన్ను బాగు చేస్తాడా? నన్ను ఆరోగ్యముతో నింపుతాడా? నా శత్రువుల ముందు తల ఎత్తుకునే పరిస్థితులు తీసుకొస్తాడా? అంటే ఖచ్చితంగా ఆయన వస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు వాక్యం ద్వారా చెబుతున్నాడు,
ప్రతి స్థలములో ఆయన ఆశీర్వదిస్తాను అని. కాబట్టి దిగులు చెందకు. నీవున్న ప్రాంతమును బట్టి, నీ విరోధులను బట్టి, నీవు నడవలేని ముందుకు సాగలేని పరిస్థితిని బట్టి నీవు భయపడకు. యేసయ్యను నీ హృదయములో చేర్చుకొని ఆయన నామమును జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి, మీకు వందనములు. ప్రేమామయుడా, కృపామయుడా, జాలి కలిగిన దేవా, మీకు స్తోత్రములయ్యా. మరి ఈ సమయములో వాక్యము ద్వారా అయా మాతో మాట్లాడారు, బలపరిచారయ్యా. మేమున్న స్థలములో అయా, మేమున్న ప్రాంతములో అయా మీరు మా యొద్దకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. అవునయ్యా, మా యొక్క హృదయములో అయా మీ యొక్క నామమును మేము ప్రతిష్ఠించుకుంటే తండ్రి, మీ యొక్క నామమును బట్టి ప్రార్థించగలిగినట్లయితే ఎంతటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులనైనా మీ యొక్క సన్నిధిని నిత్యము మాతో ఉంచుతారని, మమ్మల్ని బాగు చేస్తారని, మాకు సహాయము చేస్తారని, తల ఎత్తుకునే పరిస్థితిని తీసుకొని వస్తారని, అయా మేము ఉన్న ప్రతి స్థలములో మమ్మల్ని దీవిస్తారని ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు తండ్రి. మీకు వందనములయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి నా తండ్రి. మీకు వందనములు. అదే విధంగా నా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి, వారిని మీరు స్వస్థపరచండి, బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. అయా వారికి ఉన్న రోగమును బట్టి, వారికి ఉన్న తండ్రి వ్యాధి బలహీనతలు బట్టి దిగులు చెందుతున్న బిడ్డలకు ధైర్యాన్ని ప్రసాదించండి, వారిని మీరు బాగు చేయండి, అప్పుల సమస్యలను కొట్టివేయండి, ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి, కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే భాగ్యమును దయచేయండి, ఒకరినొకరు ప్రేమించే మనస్సును వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారిని మీరు ఆశీర్వదించండి, వారికి ఏ లేమి కొదువై ఉండదంటున్నావు తండ్రి. అట్టి రీతిగా వారిని ఆశీర్వదించండి తండ్రి. అయా కూలి పని చేసుకున్న బిడ్డలు, చేతి పని చేసుకున్న బిడ్డలు, బిజినెస్ చేస్తున్న బిడ్డలు ప్రభా, నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, వారిని మీరు లేవనెత్తండి, నష్టాన్ని లాభకరంగా మార్చండి, వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు దీవించండి ప్రభా. అదే విధంగా దేశాన్ని, అధికారులను దీవించండి. ఆయా అధికారులకు సమయోచితమైన జ్ఞానమును, వివేచనను అనుగ్రహించండి తండ్రి. న్యాయమైన పాలన వారు పాలించుటకు సహాయము దయచేయండి, వివేచనను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారిని ధైర్యపరచండి అయ్యా, వారి కష్టార్జితాన్ని దీవించండి తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి, యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయండి నా తండ్రి. చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు ప్రభా, అయా చెడు తలంపులు వారిని తండ్రి ఏలుబడి చేయకుండా అయా మరి తండ్రి అపవాది ఆలోచనలను లయపరచండి, బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత వారిని నడిపించమని వేడుకుంటున్నాం. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్నారో అయా సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు మరి ఉద్యోగ విషయంలో తండ్రి మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి, సహాయమును చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, వారికి మీరు తోడుగా ఉండండి, మీ జ్ఞానము చేత వారిని నింపమని వేడుకుంటున్నామయ్యా. వారు అనుకున్న ఉద్యోగము వారు పొందుకున్నట్లుగా సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా వృద్ధులను మీరు బలపరచండి అయా, అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. మరి తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి, మీ సన్నిధిని వారితో ఉంచండి నా తండ్రి. కోర్టు సమస్యలు, భూతాగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, వారు చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి అయా. వారి అవసరతలన్నింటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం అయా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా, మిషనరీస్ ని మీరు దీవించండి నా ప్రభ. అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను ఆలకించి అయా వారికి సమాధానం అనుగ్రహించమని, కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చమని, వారి దుఃఖమును కొట్టివేసి సంతోషము వారికి ప్రసాదించమని
ఎండిపోయిన స్థితులన్నిటినీ అయా ఫలభరితముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.